ఈ దిన వాక్యం ఏంటంటే ఈ దిన అంశం ఏమిటంటే నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమిస్తే ఏమి జరుగుతుంది? దేవుణ్ణి ప్రేమించిన వారికి ఏమి జరుగుతుంది అంటే మేము ప్రేమిస్తలేమా దేవుణ్ణి అనుకోవచ్చు. కనుక దేవుని సంఘానికి వస్తేనే దేవుణ్ణి ప్రేమించినట్లు అని తృప్తిపడే అవకాశం లేకపోలేదు. లేకుంటే ఏదో ఒక దశభాగం ఇస్తే, పెద్ద కానికిస్తే దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని అనుకునే అటువంటి అవకాశం లేకపోలేదు. అది కాదు, దేవుణ్ణి ప్రేమించే విధానం ఏమిటంటే దేవుని వాక్యాన్ని చదవాలి. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం పట్ల ఆసక్తి ఉండాలి. ఆమేన్. వాక్య ప్రకారం జీవించాలి, వాక్య ప్రకారం నడవాలి, వాక్య ప్రకారం బ్రతకాలి. వాక్యమే త్రోవకు వెలుగుగా ఎంచుకొని వాక్యములో లేనిది మాట్లాడటము కానీ, వాక్యములో లేనిది చేయటము కానీ మానుకుంటేనే దేవుణ్ణి ప్రేమించుట. స్తోత్రం. చాలా మానవుడు చాలా విషయాలలో ఏదో ఒకటి చేస్తున్నాను, దేవునికి ఏదో ఒకటి చేస్తున్నాను అని తృప్తి పడటము అది దేవుణ్ణి ప్రేమించుట కాదండి. దేవుణ్ణి ప్రేమించుటలో ఒక ప్రత్యేకత ఉన్నది. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమె విస్తారముగా ప్రేమించినది కనుక ఆమె విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి. ఎలా ప్రేమించిందంటే తన కుటుంబములో విలువైనది యేసయ్యకిచ్చి ప్రేమించింది. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన పాదాల దగ్గరనే కూర్చున్నది. ఆమె తలెంటికలతోనే పాదాలు తుడుతున్నది. ఆమె విస్తారముగా ప్రేమించింది కనుక ఆమె విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి. మన పని మీద మనం పడి ఉంటే దేవుని ప్రేమించడం కాదు. లేకుంటే ఏదో మనకు అనుకూల సమయాన్ని బట్టి దేవునికి ఆ సమయాన్ని మనము ఇచ్చి బైబిల్ చదవటం దేవుణ్ణి ప్రేమించటం కాదు. దేవుణ్ణి ప్రేమించటం అంటే కొంత మనం కోల్పోవాలి, కొంత నష్టపోవాలి. స్తోత్రం. అది దేవుణ్ణి ప్రేమించుట. ఆమేన్. అందరికీ అనుమానమే. దేవుని పట్ల అభిమానం ఉంది గనుక, ఆయన దేవుడని నమ్ముతున్నాము గనుక, ఆయన సృష్టికర్త అని నమ్ముతున్నాము గనుక దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని తృప్తి పడటం అయితే అందరిలో ఉన్నది కాదండి. వాక్యం చదవండి. న్యాయాధిపతులు 5వ అధ్యాయం 31వ వచనం. 5వ అధ్యాయం 31వ వచనం. యెహోవా నీ శత్రులందరూ అలాగునే నశిస్తారు. ఎట్లా నశిస్తారంటే శత్రువులు నశించాలి. ఆమేన్. శత్రువులు నశించాలి. నీకెవరు శత్రువు? నీ ఆర్థిక ఇబ్బందులు నీకు శత్రువు, నీ అనారోగ్యము నీకు శత్రువు, నీ అసమాధానము నీకు శత్రువు, నీ బాధనే నీకు శత్రువు, నీ వేదన నీకు శత్రువు. శత్రువులు నశించాలి. శత్రువు నశించాలంటే ఏమి జరగాలి? ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె నుందురు. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆయనను ప్రేమించేవారు, ఇందాక చెప్పుకున్నట్లుగా ఆయనను ప్రేమించేవారట బలముగా ఉదయించు. అసలు సూర్యుడు ఎలా ఉదయిస్తాడో మీరు గమనించారా? గమనిస్తే ఎట్లుంటది?
దగ 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 బయటికి వస్తుంటాడు. ఆమేన్. దగ 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 ఎర్రగా దగ దగ బయటికి వస్తుంటాడు. కొంచెం పైకి వచ్చినాక చూడగలుగుతామా? స్తోత్రం. ఇంకా అప్పుడు ఏమవుతుంటుంది? చీకటి మొత్తం పారిపోయి ఎక్కడన్నా ఉంటుందా చీకటి? స్తోత్రం. సూర్యుడు బయటకు వచ్చిన వెంటనే చీకటి అంతా పారిపోయే, వేదన అంతా పారిపోయే, దుఃఖం అంతా పారిపోయే. ఆమేన్. అప్పుల బాధలు తీరిపోయాయి. దేవునికి మహిమ కలుగును గాక. అట్లుంటామట మనము సూర్యులము కాదు, బలముగా ఉదయించు సూర్యుని వలె. ఆమేన్. దేవునికి స్తోత్రం. కోటి సూర్యుల కంటే మన దేవుడు మహా తేజస్సు గలవాడు. ఇప్పుడు సూర్యుడు చంద్రుని మీద పడతాడు కనుకనే రాత్రి చంద్రుడు వెలిగిస్తాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. కనుక ఆ నీతి సూర్యుడు మన మీద పడితేనే కదా మనము వెలిగించేది. దేవునికి స్తోత్రం. ఆయన పడుతుండా మన మీద? ఆయన కిరణాలు మన మీదకి వస్తున్నాయా? ఆయన ద్వారా మనం వెలుగుతున్నామా? అయితే మనము రాత్రి వెలిగించే చంద్రుల్లాగా ఉంటాము. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుణ్ణి ప్రేమించే వారి స్థితి ఏంటండి? బలముగా ఉదయించే సూర్యుని వలె. దేవునికి స్తోత్రం. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఇంకా అక్కడ చీకటి ఉండదు అన్నట్టు. నీవెక్కడికి వెళ్ళినా అక్కడ సాతాను క్రియ ఇంకా దాగి ఉండటానికి వీలు లేదన్నట్లు. స్తోత్రం. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఇంకా అక్కడ అసమాధానానికి చోటు లేదు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఇక సాతాను ఉండలేడు. సూర్యుని వలె ఉంటావు. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ లైట్ ఎంత వెలుగుతుందండి, ఇంకా జర పెద్దది పెడితే నువ్వు పవర్ కాదు. దేవునికి స్తోత్రం. నువ్వు వెలుగుతున్నావంటే దానికి ఏముంది? పవర్ ఉంది. ఆమేన్. అట్లా వెలిగిస్తాడు దేవుడు నిన్ను. దేవునికి స్తోత్రం. అట్లా వాడుకుంటాడు నిన్ను దేవుడు. అట్లా చీకటిని వెళ్ళగొడతాడు నీ ద్వారా. అట్లా అసమాధానము వెళ్ళగొడతాడు నీ ద్వారా. అట్లా సాతాని క్రియలను లయపడతాడు నీ ద్వారా. దేవునికి మహిమ కలుగును గాక. ఇష్టమేనా? బలముగా ఉదయించు ఉండుట ఇష్టమేనా? ఇష్టమే కానీ కష్టం. స్తోత్రం. అందరికీ ఇష్టమే. కానీ నేను చెప్పే మాట ఏమిటంటే పాటిస్తే కష్టము కూడా కాదు. స్తోత్రం. పాటిస్తే కష్టం కాదు. ఎందుకంటే మన ఇండియాలో మనం బ్రతికే విధానం ఏమిటంటే టైమును విచ్చలవిడిగా వాడతాం. అర్థమైందా మీకు? టైమును విచ్చలవిడిగా వాడేస్తాం. కానీ అమెరికా వాళ్ళు టైం అంటే టైమే. ఆమేన్. దేవునికి స్తోత్రం. టైము దేనికి ఎంత వాడాలి అంతే వాడతారు.
ఈ పనికి ఇంత టైం, ఈ పనికి ఇంత టైం, ఈ పనికి ఇంత టైం. లేచడానికి టైం, పళ్ళు తోముకోవటానికి టైం, స్నానం చేసుటానికి టైం, ఆఫీస్ వెళ్ళటానికి టైం, వచ్చటానికి అన్ని కరెక్ట్ టైము సరి చేసి పెట్టుకుంటారు కనుకనే. ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఆ సిస్టంలో కొన్ని టైమింగ్ సరి చేసి పెడితే ఆటోమేటిక్గా జరిగిపోతుంది ఆ టైంకు. ఆ క్రమం దేవునికి కావాలి. దేవునికి స్తోత్రం. మనం టైం కరెక్ట్ వాడం. ఇప్పుడు ఒక ఆఫీసు అటెండర్గా నాకు మంచి ప్రమోషన్ వచ్చింది. ఇప్పుడు టైం పాటించాలా లేదా? కరెక్ట్ పాటించాలి. దేవునికి స్తోత్రం. మరి లోకరీతిగానే అంతా టైముకు మనం భయపడితే, ఆఫీసు టైంకే భయపడితే దేవుని టైంకి ఎంత భయపడాలి? దేవునికి మహిమ కలుగును కాక. ఇదంతా క్రమమైన జీవితము మనము దీవించబోటానికి, మనం ఆశీర్వదించబోటానికి, మనం హెచ్చించబోటానికి, మనం వెలిగించబోటానికి కారణమవుతుంది. దానికి కారణమవుతుంది. దేవునికి మహిమ కలుగును కాక. దేవునికి స్తోత్రం. దీన్ని బట్టి మరొక లాభం మనకు ప్రాప్తిస్తుంది. అది ఏంటంటే ఈ వ్యక్తి క్రమమైన వాడు అన్న సాక్ష్యం కూడా మనకు దొరుకుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ప్రేమించేవారు, ఆయన క్రమాన్ని పాటించేవారు, ఆమేన్, దేవునికి స్తోత్రం, బలముగా ఉదయించు సూర్యుని వలె, ఆమేన్, దేవునికి మహిమ కలుగును గాక. నేను ఒక దగ్గరికి వెళ్ళానండి. నేను ఒక రూమ్లో పండుకున్నాను. పండుకొని పోయే వరకు ఆ డోర్ పక్కకు పెద్ద పీట వేసి ఉన్నది. నేను పండుకొని పోయేటప్పుడు ఏ షాకు లేదు, ఏ కత్తి లేదు. నేను లేచి బయటకు వచ్చే వరకు షాకులు, కత్తులు అన్నీ ఆడబెట్టారు. ఎందుకు పెట్టారు తెలుసా? మా దగ్గర ఎన్ని కత్తులు ఉన్నాయో, ఎన్ని షాకులు ఉన్నాయో, బొక్కలు నరికేటి ఎన్ని ఉన్నాయో, కోసేటి ఎన్ని ఉన్నాయో చూడండి అన్నట్టుగా ఆ పెద్దపీట మీద పెట్టాడు. నేను లేచి చూసే వరకు ఆ షాకులు, కత్తులు అన్నీ పెద్దపీట మీద ఉన్నాయి. ఈ ఆటలు కోసేటి అంటే మా చేతికి దొరికితే వీటికి బలి అయిపోతావు అన్నట్టుగా నేను బెదరాలని పెట్టాను. నాకు కత్తులను చూస్తే ఎంత ధైర్యం వచ్చిందంటే, నువ్వు కత్తులతో భయపెట్టిస్తున్నావు కానీ అరే నా దేవుని అభిషేకాన్ని బట్టి నువ్వు భయపడాలి. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. అరే నువ్వు ఈటెతో పల్లెముతో భయపెడుతున్నావు కానీ యేసు నామమున నేను నీ మీదకి వస్తున్నాను. దేవునికి స్తోత్రం. అదండి దేవుణ్ణి ప్రేమించేవారు బలముతో ఉదయించు సూర్యుని వలె. మీలో ఎవరన్నా ఉన్నారా బాధపడేవారు? దేవునికి స్తోత్రం. మీలో ఎవరన్నా ఉన్నారా వేదన పడేవారు? మీలో ఎవరన్నా ఉన్నారా దుఃఖపడేవారు? నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే చాలు,
బలముగా ఉదయించు సూర్యుని వలె ఉంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడ ఏ సందర్భంలో కూడా నువ్వు తల వంచలేవు. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఏ కష్టము ఏ ఆపద నీ మీదకి వచ్చినా నువ్వు తల వంచలేవు. ఆమేన్. ఆమేన్. స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 స్తోత్రం. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావంటే చాలు. ఏదో ఒక విధంగా పని చేస్తుంటావు. ఆమేన్. హల్లెలూయా. దేవుని ప్రేమించే వారి స్థితి దేవుడు అంచనా వేశాడు. స్తోత్రం. దేవుణ్ణి ప్రేమించే వారి స్థితికి దేవుడు అంచనా వేశాడు. ఆమేన్. ఏంటి అంచనా? బలముగా ఉదయించు. సూర్యుని వలె ఉండును. అర్రే అర్రే అర్రే, నాకు ఇది చాలా అనిపిస్తుంది. దేవునికి స్తోత్రం. మళ్ళా చచ్చి పుడతామండి మనం. ఇప్పుడు బ్రతికినప్పుడే దేవుని మెప్పును కొట్టేసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమించేవారట బలముగా ఉదయించే సూర్యుని బలముగా ఉదయించే బలముగా ఉదయించే బలముగా ఉదయించే బలముగా ఉదయించే సూర్యుని వలె సూర్యుని వలె సూర్యుని వలె సూర్యుని వలె సూర్యుని వలె. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ప్రయాణించాలంటే కొన్ని గంటలు గంటలు ప్రయాణించాలి. అక్కడ వేరే సూర్యుడు ఉన్నాడా, లేక ఎలుగున్నంత వరకు ఒకడే సూర్యుడా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. కానీ ఈ వాక్యం వింటుండగా నీ మనస్సులో ఒక ప్రశ్న రావాలి. ఏంటంటే, నేను దేవుని ప్రేమిస్తున్నానా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమిస్తున్నానా? వాక్యం చదువుటలో దేవుని ప్రేమిస్తున్నానా? స్తుతించుటలో దేవుని ప్రేమిస్తున్నానా? ఆజ్ఞలలో దేవుని ప్రేమిస్తున్నానా? క్రియలలో దేవుని ప్రేమిస్తున్నానా? నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానా? అంతకంటే ఎక్కువగా నా ఆస్తి కంటే ఎక్కువగా నా సంతానము కంటే ఎక్కువగా నా ఇంటి కంటే ఎక్కువగా నా ఆరోగ్యము కంటే ఎక్కువగా నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానా అన్న ప్రశ్న రావాలి నీకు. స్తోత్రం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకు ధైర్యము రావాలి. నువ్వు చేసే క్రియను బట్టి ధైర్యము రావాలి. దీన్ని బట్టి నేను ప్రేమిస్తున్నాను, ఈ క్రియను బట్టి నేను దేవుని ప్రేమిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ టైముకు వాక్యము చదివేదాన్ని బట్టి, దాన్ని పాటించేదాన్ని బట్టి, ఆ విధమైన భయభక్తి కలిగి జీవించుట దాన్ని బట్టి నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అన్న ధైర్యం నీకు రావాలి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. నా స్థితి మారిందండి. మీరు గమనిస్తుర్రో లేదు నన్ను? నా స్థితి మారింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. స్థితి మారటానికి కారణము 1 సంవత్సరం 14 నెలల క్రమ జీవితము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 1 సంవత్సరము అంటే 1 సంవత్సరానికి 12 నెలలు, అవతల 2 నెలలు. 2 సంవత్సరం 2 నెలలు 14 అదే 14 నెలలు. 1 సంవత్సరం 2 నెలలు ఇట్లా అనుకుంటే 14 నెలలు. దేవునికి మహిమ కలుగును కాక. ఆమేన్. నేను ఒకటే అనుకున్నాను, ఉదయం సాయంత్రము వాక్యం చదవాలి. ఆటోమేటిక్ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్థితి మారింది, ఆమేన్. మాట మారింది, స్తోత్రం. నడుబడి మారింది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఏం చెప్తున్నామంటే ఇద్దరము కలిసి స్తుతులు చెల్లిస్తున్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఆ పక్క పన్ను నిలబడి ఆ మాట నంగి అయినా
ఆయన బర్త్డేకు 100 డ్రెస్సులు వంచి పెడతాడు సేవకులకు. దాని బర్త్డే చేసుకోడు, అదే బర్త్డే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ పుట్టినరోజు కేక్ ఎందుకండి? పుట్టినరోజు మంచి వంట చేసి నలుగురికి పెట్టు, ఇది నా బర్త్డే రోజు అని. మీరు కూడా మీ పిల్లలకి అట్లా చేయండి. మా పిల్ల బర్త్డే రోజు వచ్చి తినండి, పుట్టినరోజు. కేక్ కర్సు అందులో పెట్టచ్చు కదా, చికెన్ వస్తుంది కదా. మరి మంచి చికెన్ వస్తుంది కదా. ఇలా మా దేవుడు నాకు ఈ సంతానం, ఈ కుమారుని ఇచ్చిన రోజు, ఈ కుమార్తెను ఇచ్చిన రోజు బర్త్డే ఈ విధంగా చేయొచ్చు కదా, సువార్త అందుతుంది కదా. యేసు రక్తమే. కొంచెం ఆత్మీయంగా ఆలోచించాలండి. దేవుణ్ణి ప్రేమించే వారి ప్రతి స్థితిగతి కూడా క్రమపరచబడుతుంది అని చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి ప్రేమిస్తే ప్రతి స్థితి, ప్రతి నడవడి, ఎటు పడితే అటు గాలి కొట్టుకొని పోలేం మనం. ఎటు పడితే అటు గాలి కొట్టుకొని పోలేము. ఏది పడితే అది చెయ్యలేము. మనకొక క్రమాన్ని నేర్పిస్తాడు. వాక్యములో ఏమని రాయబడి ఉందంటే ఆయన సర్వసత్యములోకి నడిపిస్తాడు. స్తోత్రం. యేసు రక్తమే సర్వసత్యములోకి నడిపిస్తాడు. బర్త్డే చేసుకుంటే కేక్ కొత్తనే పాస్టర్ని పిలవాలని ఏం లేదు. వంట చేసి పాస్టర్ని పిలవండి, మీటింగ్ పెట్టండి. దేవునికి మహిమ కలుగును గాక. సాక్ష్యం చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. ఆయనను ప్రేమిస్తే ప్రతిదీ క్రమపరచబడతాయి. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి ప్రేమించు వారు బలముగా ఉదయించు. అజ్జేక ఏదేదో చేస్తామంటారు. దేవుణ్ణి ప్రేమిస్తే ఏది ప్రేమించకూడదు. దేవుని ప్రేమించేవారు ఏ అలంకరణను కూడా ప్రేమించకూడదు. స్తోత్రం. దేవుణ్ణి ప్రేమించే వారికి అవసరమే లేదు. అవసరమా? దేవుణ్ణి ప్రేమించే వారికి ఇవన్నీ కనబరుచుకునే అవసరమే లేదు. గోల్ర పెంటే అవసరం లేదు. చేతుల మైదాకు అవసరం లేదు. కళ్ళకు కాటిక అవసరం లేదు. పెదవులకు ఏమంటారు, లిప్స్టిక్ అవసరం లేదు. ఏది అవసరం లేదండి. మనకు తగిన అందాన్ని దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యాదగిరి అన్న లెక్క నేను ఉండాలంటే ఉండగలుగుతాను. నా లెక్క ఆయన ఉండాలంటే ఉండగలరు. ఎవరికి ఇచ్చాడు వాళ్ళకి ఇచ్చాడు. ఎవరి కలరు వాళ్ళకే, ఎవరి కళ్ళు వాళ్ళకే, ఎవరి ఏలుముద్ర వాళ్ళదే, ఎవరి కంటిది వాళ్ళకే ఇచ్చాడు. మార్తే అస్సలు దొంగ. ఏలుముద్ర మార్చురా. ఏలుముద్ర మార్చి దొంగతనం చేయి. శాతన అవుతుందా? శాత కాదు. అందుకనే ఈ ఏలుముద్ర, ఎవ్వరి ఏలుముద్ర వాళ్ళకే ఉంటది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుడు చేసిన దాన్ని మార్చే ప్రయత్నం చేస్తే దేవునికి ఎంత కోపం వస్తుందండి. దేవుడు చేసిన దాన్నే మారుతారు. ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే, గిట్లుంటే బాగుంటుంది రా, అందంగా ఉంటుంది, గిట్లుంటే బాగుంటుందమ్మా, అందంగా ఉంటుంది అంటే, అట్లుంటే బాగుండదు, ఇట్లుంటే బాగుంటుంది. ఎట్లా? సన్నగా ఉంటే బాగుంటుంది. నువ్వే తేడా చేసావు.
నువ్వు తేడా చేశావయ్యా నన్ను. స్తోత్రం. నువ్వు తేడా చేసావు నా గోడ్రను, అందుకనే నేను కలరెత్తా. నువ్వు తేడా చేసావు నా చేతులను, అందుకనే మైదాకెత్తా. స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును కాక. ఆమేన్. మొన్న సంఘానికి వెళితే ఇవన్నీ కనపడ్డాయి. ఎప్పుడైనా వెళ్తే మాత్రము తోలు తీసి ఆరగడతా. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. పెట్టుకో సంఘం అంటే అంతేనండి. చెప్పనే శాస్త్రి గారి వాక్యం వినండి. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. మీరు చేసే వాటిని బట్టి అమ్మ బుజ్జి అయ్య బుజ్జి బాగానే ఉన్నావు అంటే నాకు ఆడ తలుగుతాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఏయ్ వాళ్ళకంటే ముందు నువ్వు ఇట్రాడా, ఇట్లా నాయపీఠం వెదుటికి నువ్వురా, ఫస్ట్ నువ్వురా అంటాడు దేవుడు. నేను ఎందుకయ్యా, నేను తర్వాత అంత వాళ్ళని చూడయ్యా, వాళ్ళ లెక్క పూర్తి చేయ. లే 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 వాళ్ళ లెక్క కాదు, నువ్వు చేసింది తేడా. ఇట్లా ఫస్ట్ నీ సంగతి చెప్తా. చెప్పినవా చెప్పలేదయ్యా. ఏయిరా ఏయ్. తెచ్చి చేసిన వానికి ఎక్కువ దెబ్బలాట, తెలియక చేసిన వానికి తక్కువ దెబ్బలాట. అంటే ఇవన్నీ ఎందుకు వివరించగలుగుతున్నానంటే దేవుణ్ణి ప్రేమిస్తే అన్ని క్రమపరచబడతాయి. దేవుని ప్రేమిస్తే అన్ని ఆశలు కలిపోతాయి. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ప్రేమించకుంటేనే అన్ని మీదకి వస్తాయి. అన్ని మీదకి వస్తాయండి. ఏంటి? మీసాలు కలర్ వేసుకోవాలి, నెత్తికి కలర్ వేసుకోవాలి, ఇవన్నీ ఎక్కుతాయి. దేవునికి స్తోత్రం. పైకత్తాయి, పైకొచ్చి కూర్చుంటుంది సాతాను. అది పాపం కాదు అని అంటారు. అది భయంకరమైన ఆశ అండి. ఇతరులకు అందంగా కనపడాలని అనేది భయంకరమైనటువంటి అది పాపపు కోరిక అది కదా. వాడు అంటాడు బొట్టు పెట్టుకోవచ్చు అంటాడు. అది వాళ్ళ ఇష్టం అంటాడు. మరి చిన్న యేసు ప్రభు విగ్రహం కూడా పెట్టుకుంటే అయిపోతుంది కదా. రోజు పూజ చేస్తే ఎవరికి అభ్యంతరకరంగా ఉండవు కదా. రోజు దీపం ముట్టియచ్చు కదా. స్తోత్రం. స్నానం చేసి ఎంటికలు ఈర పోసుకుంటావా, ఎంటికలు ముడి వేసుకుంటావా, వెళ్ళి దీపం ముట్టించి మొక్కేస్తే సంతోషమే కదా. ఎందుకు చెప్తున్నానంటే కొందరిని ఆయన పరిపూర్ణులుగా చేసి ఆయన ఎదుట నిలబెట్టుట నీ బాధ్యత. స్తోత్రం. నువ్వు సత్యాన్ని ఎరిగి సత్యాన్ని బోధించుట, సత్యాన్ని ప్రకటించుట, సత్యాన్ని తెలియజారిపోతుంది. దేవుణ్ణి ప్రేమిస్తే బలముగా ఉంటావు. అప్పుడు కిందికి చదవాలి. తర్వాత దేశం 40 సంవత్సరములు నిమ్మలంగా ఉండెను. తర్వాత దేశము 40 సంవత్సరములు నీ బ్రతుకు నిమ్మలముగా ఉంటది. దేవునికి స్తోత్రం. నీ కుటుంబం నిమ్మలముగా ఉంటది. ఆమేన్. తర్వాత దేశము 40 సంవత్సరములు నిమ్మలముగా ఉండెను. ఎందుకు? దేవుణ్ణి ప్రేమించేవారు బలముగా ఉదయించు సూర్యుని వలె బయటకు వచ్చినందున. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి ప్రేమించేవారు ఆ దేశంలో ఉన్నందున, దేవుణ్ణి ప్రేమించేవారు ఆ వీధులలో తిరుగుతున్నందున, దేవుణ్ణి ప్రేమించేవారు ఆ సువార్త ప్రకటిస్తున్నందున ఆ దేశానికి ఏమొచ్చింది?
అసలు నీ ఇంట్లో నీ వ్యక్తిగత జీవితంలో గందరగోళం ఎందుకు జరుగుతుంది? దేవునికి స్తోత్రం. గందరగోళం ఎందుకు జరుగుతుంది? ఏదో చీకటి క్రియ సంచారం జరుగుతుంది, ఏదో చీకటి ఉన్నది. అందుకనే బలముగా ఉదయించు సూర్యుని వలె నువ్వు లేవాలి. దేవునికి స్తోత్రం. నీ ప్రార్థన బలముగా ఉదయించు సూర్యుని వలె ఉండాలి. నీ ఆరాధన బలముగా ఉదయించు సూర్యుని వలె ఉండాలి. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవునికి స్తోత్రం. నీ జీవితము, నీ క్రియలు, నీ శక్తులు బలముగా ఉదయించు. ఆమేన్. ఇంకా ఉన్నది ఇదే వచనములో. అయిపోతుంది. దేవునికి స్తోత్రం. ఒక్క వచనమే, ఒక్క ప్రసంగము. అందుకనే లైవ్ పెట్టుకుందామయ్యా అన్న ఆశ పడుతుంది. ఒక్కొక్కసారి ఎట్లా ఉబ్బికి వస్తున్నాయంటే కొన్ని తలంపులు, దేవునికి స్తోత్రం, అట్లా ఉబ్బికి వస్తున్నాయి. అందుకు రాయబడిన మాట చదవండి. కీర్తన 97:10 కీర్తన. యెహోవాను ప్రేమించే వారలారా చెడుతనమును అసహించుకోండి. తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. ఆమేన్. భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించును. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నది. ఎంత చక్కటి మాట అండి. దేవుణ్ణి ప్రేమించు వారలారా కదా, దేవుణ్ణి ప్రేమించు వారలారా అంతే. దేవుణ్ణి ప్రేమిస్తే ఆ చెడుతనం వైపు ఇంకా మనసు ఉండదండి. ఇప్పుడు నేను తాగుతును, పచ్చి తాగుతును, సిగరెట్ అలవాటు ఉండే, సారా అలవాటు ఉండే, పాన అలవాటు ఉండే, గుట్కా అలవాటు ఉండే, మళ్ళీ కూడా కొంచెం చూస్తే వాళ్ళు లేరు కదా, ఒకటి కొనుక్కుంటే ఏమవుతుంది అనుకుంటే నేను దాన్ని అసహించుకున్న వాడిని కాదు. అది అంటేనే చి చి అనిపిస్తుందంటే దాన్ని అసహించుకున్నాను. స్తోత్రం. హల్లెలూయా. కొందరు కొన్ని విషయాలు, ఈ లోక విషయాలు ఎట్లా హృదయపూర్వకంగా పలుకుతారండి, హృదయపూర్వకంగా పలుకుతారు. నేను ఇప్పటి వరకు పలకనండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక రోజుకు ఒక 2000 మాటలు మాట్లాడే కాడ నేను దేవుని నమ్ముకున్నప్పటి నుండి ఈ ప్రసంగానికి తప్ప నా ఇంట్లో కానీ బయట కానీ సమాజంలో కానీ రోజుకు ఒక 1000 మాటలన్నా మాట్లాడాను. ఈడ నిలబెడితే మాత్రం 10,000 మాటలు మాట్లాడతా, కానీ సమాజంలో ఎక్కడ కూడా ఒక రోజుకు నా ఒక 1000 మాటలు అయితే కావు. స్తోత్రం. ఒక 1000 మాటలు కూడా మాట్లాడలేను. అంటే నేను ఎంత నిర్దోషిగా ఎంచబడుతున్నాను అన్న ధైర్యం నాకు వస్తుంది. దేవునికి స్తోత్రం. విస్తారమైన మాటలలో దోషం ఉండక మానదు. దేవుని ప్రేమించు వారమైతే చెడుతనమని ఏం చేయాలి? దేవునికి అసహ్యమైనది, దేవునికి నచ్చంది ఏం చేయాలి? అసహించుకోవాలి. కొన్ని నచ్చాయి దేవునికి, దేవునికి స్తోత్రం. అస్సలు నచ్చాయి, కొన్ని మాటలు నచ్చాయి, కొన్ని క్రియలు నచ్చాయి, కొన్ని శక్తులు నచ్చాయి. నచ్చని వాటిని అసహించుకోవాలి. దేవుని ప్రేమిస్తున్నామన్న దానికి గుర్తు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. వాక్యములో రాయబడి ఉంది,
దేవుని ప్రేమించు వారు బలముగా ఉదయించు, సూర్యుని వలె నవ్వుచున్నారు. దేవుని ప్రేమించే వారు చెడుతనమును అసహ్యించుకుంటారు. అసహించుకో. మళ్ళీ వచ్చావా సిప్పిరి ముఖం దానా అని దాన్ని అసహించుకోవాలా. నేను తాటికల్ దాయినోని, ఈత కల్ దాయినోని. ఆ తాటికల్లు దగ్గరికి పోతే, ఈత కళ్ళు దగ్గరికి పోతే ఎవరు లేరుగా తాగెత్తులా అనిపించాడు. ఒక సిగరెట్ కొనుక్కొని తాగెత్తున్నా, ఏయ్ ఏయ్ సైతానా, ఎలుగుబంటిలాగా ఎంటబడి పెడుతుంది అలవాటు. ఎదిరించేవాడిని, ఏయ్ సైతానా, ఏసు రక్తం జయం, ఏసు రక్తం జయం, పరుగో పరుగు, ఆ కళ్ళు లొట్టికాడికి పరుగో పరుగు. స్తోత్రం. హల్లెలూయా. అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ వద్ద నుండి. పారిపోను. చాలా మంది ఉన్నారండి క్రైస్తవులుగా ఉండే అలవాట్లను ప్రేమించేవారు చాలా మంది ఉన్నారు. సినిమాలు చూసేవారు చాలా మంది ఉన్నారు. టీవీలు చూసేవారు, సీరియల్ చూసేవారు చాలా మంది ఉన్నారు. మొత్తము ఇగో ఇంట్లోకి పోతుంటే మంచి సీరియల్ నడుస్తుంటుంది, మంచి డ్యాన్సులు నడుస్తుంటాయి. వెళ్ళే పోగానే స్విచ్ ఆఫ్ చెప్తారు. ఎంత క్రైస్తవ జీవితం, ఎంత నటన జీవితం అండి. నటన జీవితం ఉండొచ్చునా? స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రైస్తవులుగా చెప్పుకొని సిగరెట్ తాగే వాళ్ళు ఉన్నారు, క్రైస్తవులుగా చెప్పుకొని తాగేవారు ఉన్నారు. ఈ లోక క్రమాలకు మించిన క్రమం మనకు ఉండాలి. ఆమేన్. ఆ క్రమం ఉండాలంటే దేవుని ప్రేమించాలి. దేవుని ప్రేమిస్తున్నామన్న దానికి గుర్తు చెడుతనమని ఏమనాలి? థు, థు, థు. అసహించుకోవాలి. ఇవన్నీ దీవెనకు అడ్డు, మన ఆశీర్వాదానికి అడ్డొస్తాయి, మన పొందబోయే అభిషేకానికి అడ్డొస్తాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లేకుంటే నువ్వు తోలు ధరించుకున్నా, నువ్వు ప్రార్థన చేస్తే అగ్ని దిగుతుంది. దేవునికి స్తోత్రం. ఆమేన్. నీ స్థితిగతి ఏదైనా నువ్వు ప్రార్థన చేస్తే అగ్ని దిగవలసిందే. దేవునికి మహిమ కలుగును గాక. ఆ స్థితి, ఆ గుర్తింపు నీ ఇంట్లో ఉండాలి. నేను ఎక్కడికి వెళ్ళినా కొందరు భయపడతారండి, కొందరు భయపడతారు. మా బంధువులలో అందరు భయపడతారు నేను వచ్చానంటే. మా అన్న పోయే వరకు కళ్ళు ఒట్టి పెట్టుకొని 2-3 కూర్చొని దరిజాగా తాగుతారు. వచ్చారా అంటే ఎత్తుకొని ఇంటెనుక కురికారండి. కొందరు నా ముందు సిగరెట్ తాగరు. అన్నులే మా చుట్టుపక్కల ఉన్నవారే నా ముందు సిగరెట్ తాగరు. ఎందుకంటే నేను మైకులో బోధించాను, అరే కుక్కను అట్లా సిగరెట్ పెట్టా, సిగరెట్ తాగుతుందేమో కుక్క అంటే నువ్వు కుక్క కన్నా హీనం. బతిమిలాడి ఒక్కసారి నా కుక్క నోట్ల నుండి పొగ తీపి అంటే నువ్వు ఇంత పొగ పీల్చుకొని తీస్తున్నావు అంటే నువ్వు కుక్క కంటే అన్యాయం రా. కుక్క ప్రేమించండి, కుక్క అసహించుకునేది నువ్వు ప్రేమిస్తున్నావు. కొందరు బట్టలు లేకుండానే బరివేతులో ఉన్నట్లుగా మాట్లాడేవారు. మా బస్తీలో బట్టలు లేకుండా బరివేతులు ఉన్నట్లుగా మాట్లాడేవారు. అరే బట్టలు ఎందుకు కట్టుకుంటుర్రా, ఇడిచేసి తిరగండి అని చెప్పాను. ఇడిచేసి తిరగండి, ఒక్క దెబ్బకు బూతులే బంద్ అయితే. దేవునికి స్తోత్రం. బూతులు బంద్ బస్తీలో. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మనల్ని బట్టి కొంచెమన్నా మేలు కలగాలి. దేవునికి స్తోత్రం. మనల్ని బట్టి కొంచెమన్నా మేలు కలగాలి. దేవుణ్ణి ప్రేమించు వారమైతే తనకు తాను మేలు చేసుకున్నవాడు కాదండి. దేవుణ్ణి ప్రేమించేవాడు కొందరికి మేలు చేసేవాడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. అవునంటారా కాదంటారా?
అవునంటారా? కాదంటారా? దేవునికి మహిమ కలుగును గాక. నాకైతే దంచకపోయింది టైము. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. వివరించినవి 2 వచనాలే. మరి తగ్గుతుంటే రాక నేనేం చేయాలి? దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమించేవారు బలముగా ఉదయించే దేవుణ్ణి ప్రేమించేవారు చెడుతనమును అసహించుకుంటారట. మరో మాట చదవండి. యోబు 1:1 తరగా ఊజు దేశమునందు యోబు అను ఒక మనుషుడు ఉన్నాడు. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించాడండి. చెడుతనం అస్సలు లేదు. దేవునికి స్తోత్రం. ఆమేన్. చెడుతనము అతనిలో లేపవటానికి కారణం, అతని జీవితంలో లేపవటానికి కారణం ఏంటి? దేవుని ప్రేమించేవాడు. దేవునికి స్తోత్రం. ఆస్తి కంటే, అంతస్తు కంటే, ఒంటెల కంటే, గొర్రెల కంటే, ఇంకా ఆడగాడిదల కంటే, మగగాడిదల కంటే, పండే పంట కంటే, జీతగాళ్ళ కంటే, పనివారి కంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించి చెడుతనమును విసర్జించాడు కనుకనే ఎంత నష్టం కలిగిన డబల్ పోర్షన్ పైకి రాగలిగాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అంటే చాలా నష్టపోతావు. దేవుణ్ణి ప్రేమిస్తే చాలా నష్టపోతావు. ఎందుకు తెలుసా? నువ్వు దేవుణ్ణి ప్రేమించటానికి నువ్వు విత్తనముగా ఫస్ట్ కిందికి వెళ్ళాలి. కిందికి వెళ్ళిన విత్తనం ఏమవుతుంది? మొలకెత్తి ఏమవుతుంది? పెద్ద వృక్షం అవుతుంది. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును కాక. దేవునికి టైంనిచ్చి, దేవుని దగ్గర మోకరించి, దేవుని సన్నిధికి వెళ్ళే విషయంలో నువ్వు కొంచెం నష్టం అనిపిస్తుంది, కానీ కష్టం కాదు. దేవునికి స్తోత్రం. ఇత్తేవాడు అనుకోడు, ఇదంతా నాకు నష్టము, ఇదంతా నాకు నష్టము, ఇదంతా నాకు నష్టము, ఇది నష్టము, ఇది నష్టము. పిడికిళ్ళు ఇత్తనములు పట్టుకొని ఇదంతా నష్టమే, ఇదంతా నష్టమే అని సలుతాడా? అవి రవి ఇత్తనాలు పట్టుకొని ఇవంతా నష్టమే, ఇవంతా నష్టమే, ఇవంతా నష్టమే అంటాడా? అప్ప సలుతుండగా ఎంత ఇత్తుంటాడో అంత సంతోషం. ఇదంతా పంటనే, ఇదంతా పంటనే అన్నట్టుగా ఇత్తుతాడు. దేవునికి స్తోత్రం. నీ ప్రార్థన అలా ఉండాలి. నేను ఈ సమయం ఇచ్చాను కనుక ఇదంతా నా మేలే. ఆమేన్. నేను చెడుతనమును విస్తరించుకున్నాను కనుక ఇదంతా నా మేలు కొరకే. ఆమేన్. యోబు అన్న వ్యక్తి ఉన్నాడు ఒకడు, చెడుతనమును విసర్జించిన వాడు. ఎందుకు? దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించేవాడు గనుక. ఎట్లా ప్రేమించాడు? నా విమోచకుడు సజీవుడు అండి. దేవునికి స్తోత్రం. నా విమోచకుడు సజీవుడు. దేవునికి మహిమ కలుగును గాక. అయ్యో ఇది కలిగిందయ్యా, ఈ నష్టం కలిగిందయ్యా, ఈ నష్టము, ఈ లాస్ అయిందయ్యా, నా విమోచకుడు సజీవుడు. దేవునికి స్తోత్రం. అయ్యో నీ కొడుకులు బిడ్డలు చనిపోయారయ్యా, నా విమోచకుడు సజీవుడు. దేవునికి స్తోత్రం. మనకు ఒక రాత్రి ఒళ్ళంతా గిక్కొని ఎక్కడున్నావు దేవా, నిన్ననే ఆరాధించాను కదయ్యా. స్తోత్రం. నిన్న ఆరాధించిన, నిన్ననే వాక్యం విన్న, అయ్యాలనే గులగుల, అయ్యాలనే గోకుడా, అయ్యో భరించలేకపోతున్నాను. ఇప్పుడు ఆ దుర్ధర అవికొచ్చిందంటే స్వాతి ఫోన్ చేయాలి.
తట్టుకోలేకపోతున్నాయా రవి, కొంచెం ప్రార్థన చేయంటే అస్సలు తగ్గని. ఏమంటారు? దేవుడు 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 అన్నావు, దేవుడు ఎక్కడయ్యా? నిన్ననే ఆరాధన, మన ఇంట్లోనే ఆరాధన. ఇంత అన్యాయం చేస్తాడా దేవుడు? స్తోత్రం. హల్లెలూయా. లేదండి, ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా మనం మేలు కొరకు వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా పోరాటం వచ్చింది, నా మేలు కొరకు వచ్చింది. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. నా మేలు కొరకు వచ్చింది. నేను లేకుంటే దేవుని ఇంత అతుక్కోలేకపోయేవాడిని, దేవుని మీద ఇంత ఆనుకునేవాడిని కాదు. అతడు ఎట్లున్నాడట? చెడుతనమును విసర్జించిన వాడుగా ఉన్నాడట. చెడుతనమును విసర్జిస్తే డబుల్ పోర్షన్. దేవునికి స్తోత్రం. డబుల్ ఆశీర్వాదం. మనం అందరం మోకరిస్తాం. దేవునికి స్తోత్రం. మీరు సోలి